వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుర్గం చెరువు వద్ద నిర్మించిన భారీ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభం. హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 9న ఉప ఎన్నిక, 12వ తేదీ కౌంటింగ్. గాన గంధర్వుడు ఎస్పీ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం. పాటల రూపంలో మనతోనే ఉంటారని వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ లౌకిక విధానంపై ఏర్పడింది స్పష్టం చేసిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగర్ ట్రాఫిక్ కష్టాలు తీర్చే ప్రణాళికలో భాగంగా దుర్గం చెరువు వద్ద నిర్మించిన భారీ కేబుల్ బ్రిడ్జిని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అద్భుతమైన ఈ కేబుల్ బ్రిడ్జిని హైదరాబాద్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ముత్యాల నగరంగా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో ఆభరణం లాంటిది ఈ బ్రిడ్జ్ అంటూ వ్యాఖ్యానించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45ను కలుపుతూ ఫ్లైఓవర్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ కు పెద్దమ్మ తల్లి ఎక్స్ప్రెస్ వేగా నామకరణం చేశారు. SRDP పనుల్లో భాగంగా జీహెచ్ఎంసీ దీని నిర్మాణం చేపట్టింది. 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ అద్భుతంగా అధికారులు చెబుతున్నారు. 74,754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జితో మాదాపూర్, జూబ్లీహిల్స్ల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్, మాదాపూర్ల ట్రాఫిక్ సమస్య నుంచి వాహనదారులకు ఉపశమనం లభించనుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న ఉప ఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక 12వ తేదీన కౌంటింగ్ చేస్తారు. అయితే ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చినా కరోనా కారణంగా పోలింగ్ వాయిదా పడింది. భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ముందే ఖరారు చేశారు. పార్టీలు టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. మొత్తానికి కరోనా కారణంగా వాయిదా పడ్డ నిజామాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు. Teacher and graduate segments which were deferred by the Commission earlier due to the unforeseen situation of public health emergency, etc., from on 8 June 20 shall also be announced today in a separate press release by Dharmender and Shri Umesh Sinha. This will cover 4 teacher and 4 graduate constituencies in Bihar. Karnataka elections will be held for 2 graduate and 2 teachers constituencies. 1 MLC election of deferred Nizamabad constituency will also be announced, for which all except the actual poll, all other electoral steps have been already concluded at the time of deferment, will be announced today afternoon along with the other by-elections for the teachers and graduates. గాన గాంధర్వులు పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం పట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఇందిరా భవన్లో సిడబ్ల్యూసీ సభ్యులు శ్రీ మల్లికార్జున ఖర్గే ప్రెస్ మీట్ సందర్భంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్ సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరగా మల్లికార్జున్ ఖర్గేతో పాటు బోసిరాజు, ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, గీతారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
సంతాపం పాటించాలని చెప్పి మౌనంగా సంతాపం పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తన మధుర గాత్రంతో ఇన్నాళ్లు మ్యూజిక్ చేసిన ఆయన ఇకపై కూడా పాటల రూపంలో మనతోనే ఉంటారని పేర్కొన్నారు. இன்னைக்கு ரொம்ப சோகமான நாள். கடைசி நிமிஷம் வரைக்கும் உயிருக்காக போராடி மதிப்புக்குரிய எஸ்பிபி அவர்கள் நம்மளை விட்டு பிரிஞ்சிருக்காங்க. அவருடைய பிரிவு மிகுந்த வேதனையும் அதிர்ச்சியும் அளிக்கிறது. எஸ்பிபி அவர்களுடைய பாட்டுக்கும் அவருடைய குரலுக்கும் ரசிகர்கள் இல்லாதவர்களே இந்தியாவில் இருக்க மாட்டாங்க. அவருக்கு தெரிஞ்சவங்க அவருடைய பாட்டை விட அவருடைய குரலை விட அவரே நிறைய நேசித்தாங்க. அதுக்கு காரணம் அவருடைய மனித நேயம். அவர் எல்லாரையும் சின்னவங்க பெரியவங்கன்னு பார்க்காம மதித்தாங்க, கௌரவம் கொடுத்தாங்க, அன்பு கொடுத்தாங்க. அவ்வளோ பெரிய ஒரு நல்ல அருமையான அன்பான ஒரு மனிதர். இந்திய திரையுலகம் எத்தனையோ மிகப்பெரிய பாடகர்களை உருவாக்கியிருக்கு. முகமது ரஃபி அவர்கள், கிஷோர் குமார் அவர்கள், கன்சாலா அவர்கள், டி.எம். சௌந்தரராஜன் அவர்கள். அவருக்கு எல்லாமே இல்லாத ஒரு சிறப்பு நம்ம எஸ்பி அவர்களுக்கு இருக்குது. அது என்னன்னா, அவங்க எல்லாருமே அந்த பர்டிகுலர் லாங்குவேஜ், அந்த பாஷையில் மட்டும்தான் பாடினாங்க. அந்த பாஷைக்காரங்க மட்டும்தான் தெரியும். அந்த எஸ்பி அவர்கள் பல லாங்குவேஜில் பல பாஷையில் அவங்க பாடினாங்க. ஸோ இந்தியாவில் இருக்கிற அனைவருக்குமே தெரியும். முக்கியமாக தென்னிந்தியாவில் அவருடைய ரசிகர்களே இல்லாமல் இருக்க மாட்டாங்க. அவ்வளோ ரசித்தாங்க. அவருடைய அந்த இனிமையான ஒரு கம்பீரமான அந்த குரல் இன்னும் 100 ஆண்டு ஆனும் கூட நம்ம மத்தியில் நம்ம காதுகளில் ஒலிச்சிட்டே இருக்கும். ஆனால் அந்த குரலுக்கான உரிமையாளர் நம்ம கூட இனிமேல் இல்லை அப்படின்னு நினைக்கும்போது மிகுந்த வருத்தம் அளிக்கிறது. மிகப்பெரிய ஆத்மா, மிகப்பெரிய பாடகர், மிகப்பெரிய ஒரு மகான். அவருடைய ஆத்மா சாந்தி அடையணும். அவங்க குடும்பத்தாருக்கு என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள். நன்றி, வணக்கம். డార్లింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లేడీస్ టైలర్లో నాకు ఇళయరాజా గారి మ్యూజిక్లో పాటలు పాడిన తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను పిలిచిన మాట, డార్లింగ్ ఐ లవ్ యూ. ఆ తర్వాత కొన్ని వందల పాటలు నాకు పాడారు. కానీ డార్లింగ్, ఇదేంటి అన్యాయం? చాలా అన్యాయం ఇది. ఘంటసాల గారే తొందరగా వెళ్ళిపోయారు, గంధర్వుల్ని అట్లా తొందరగా తీసుకెళ్తారు అని అంటే మీరు కూడా గంధర్వుల్లో కలిసిపోయారా? చాలా అన్యాయం ఇది. మీరు ఎంతమంది హీరోలకి ఎన్ని అద్భుతమైన పాటలు పాడారో నాకు తెలియదు, కానీ నేను రాజేంద్ర ప్రసాద్ హీరోగా మీరు కొన్ని వందల పాటలు పాడారు, కొన్ని వందల రకాల పాటలు పాడారు, కొన్ని వందలు. ఉదాహరణకి మనిషి జీవితంలో నాకు గుర్తుండే 2 ఇంపార్టెంట్ అండి. పెళ్ళి, ఇదిగో దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, చావు. నటుడిగా నాకు పెళ్లి పుస్తకంలో శ్రీరస్తు శుభమస్తు అనే పాట పాడారు. ఎవడు ఏ జీవితంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే
శ్రీరస్తు శుభమస్తు పాట గుర్తుండిపోయేలాగా పాడారు. అలాగే ఒక మనిషి వెళ్ళిపోతే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత అని ఆనర్ గురు సినిమాలో నాకు పాడారు. రెండు పాడింది మీరే. నన్ను ఇలా చేసి మీరేంటండి ఇంత అన్యాయంగా వెళ్ళిపోయారు? బాగాలేదండి. నేను మన ఇద్దరికీ ఉన్న అటాచ్మెంట్లో ఒక జంజాల్ గారు, ఒక బాపు గారు, ఒక జయకృష్ణ గారు, ఒక కమల్ హాసన్, ఒక నేను, మేమందరం మీతో గడిపిన క్షణాలు ఎలాగండి? ఎలా నేనేం చెప్పను మీకు. ఇది చాలా అన్యాయం అండి. ఇలా పాటలు గుర్తు చేసుకుంటూ వెళితే నా జీవిత అంకం వరకు సరిపోతుంది. మీకు నాకు ఉన్న అటాచ్మెంట్ని ఎవడు ఏమి చేయగలడు, ఎవడు చెలపగలడు? డార్లింగ్, మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ప్లీజ్, ఇట్స్ నో గుడ్. నన్ను వదిలి మీరు వెళ్ళిపోవడం మొత్తం న్యాయం కాదు. మందు ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా మార్చి 22న మూతపడ్డ బార్లు తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్లు తెరవవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే బార్లు, క్లబ్లు కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. అయితే వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అన్లాక్ ప్రక్రియలో భాగంగా టీఎస్ ప్రభుత్వం క్రమంగా ఒక్కొక్క దానికి అనుమతి ఇస్తోంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామానికి చెందిన మధు యాదవ్ తన ఇంట్లో పని మనిషిగా చేస్తున్న నజియాను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. గత 2 రోజులుగా వేధింపులు మరీ ఎక్కువ అవడంతో ఒత్తిడి భరించలేక నజియా ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మోయినాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పంచనామా నిర్వహించకుండా మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. హిమాయత్ నగర్ సర్పంచ్ తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లారని పోలీసులను నిలదీశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇంటి యజమాని లైంగిక వేధింపుల వల్లనే నజియా చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హిమాయత్ నగర్ గ్రామస్తులతో కలిసి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. న్యాయంగా చేస్తాము, ధర్మం చేస్తాము. అర్థమైందా? మీకు అన్యాయం పరిస్థితుల్లో జరగదు. ఓకే, అన్యాయం పరిస్థితుల్లో ఇప్పుడు ఫైల్ చేసినా, బుక్ చేసినా, దాన్ని ఎంక్వైరీ చేస్తాము, దాన్ని కస్టడీ కూడా తీసుకున్నాము. డూ ఓకే. మీరు మా మీద నమ్మకం ఇస్తుంది. మాకు ఎవరికి ఇంపార్టెంట్ ఇట్లానే ఉండాలి. న్యాయం ఇట్లానే ఉండాలి. అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఎంతమంది నేను సమాధానం చెప్పలేకపోతే సరే ఒకసారి నీకే చెప్తాను. చెప్పకుండా మీకు చెప్పకుండా అదేంది ఒక్కరికి ఇన్ఫర్మేషన్ లేదు.
చేస్తుంటాం మేము ఇక్కడ అయితే చిన్న ఉన్నప్పుడు చేస్తుంటే మధు యాదవ్ ఊకే తిడుతూ ఉంటుంటే మమ్మల్ని పని చేసినా తిడుతుంటే అయితే తిడితే నిన్న బాగా తిట్టిండు మా అక్కని 3-4 డేస్ నుంచి బాగా టార్చర్ పెడితే మా నైట్ పండుకుతే లేపిండు మా అక్కని లేపిన తర్వాత పైకి తొలకపోయి డోర్ మూసేసిండు బెడ్రూమ్ డోర్ మూసేసి తలుపు పెట్టేసుకుని పండుకోపోయి ఏం లేదు నన్ను అన్నాడు. నేను వచ్చి పండుకున్న తర్వాత ఏం తెలియదు ఇక మాకు. అయితే తెలిసిన తర్వాత 4 o'clockకి లేచినాం. మళ్ళీ లేచిన తర్వాత చూసే వరకు మీద ఉన్నది వేసుకొని ఉన్నది ఊరేసుకొని ఫ్యాన్కి వేసుకుంది. వాళ్ళ ఇంట్లోనే మధు యాదవ్ వాళ్ళ ఇంట్లో రోజు తాగుతాడు. డైలీ తాగి బాగా చేస్తాడు. ఉన్నారు ఆయన చేస్తాడు. ऊपर बुला लेके उनके रूम में मधु यादव के रूम में लेके गया. मधु यादव रोज लगा लेता था డైలీ చేస్తారు. అట్లా చెప్పి కడుపులో నొప్పి లేచింది. 2 times బాత్రూంలోకి పోయిన తర్వాత 3వసారి లేపలేదు. పోయింది ఆమె పోయి అట్లా చేసుకుందని చెప్పిండు. లేకుంటే ఇప్పుడే ఫస్ట్ టైం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్యక్రమానికి బయలుదేరుతున్న రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆఫీసు ముందు నిరసన తెలిపే కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము వెళ్ళే టైంకు పొద్దున 6 గంటల నుంచే పోలీస్ పహరా ఇంటి చుట్టూ హౌస్ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు. మా కార్యక్రమాన్ని జరగకుండా ఎంత అడ్డుకున్నా కానీ కార్యక్రమం యథావిధిగా నిరసన తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే వరకు ఈ కార్యక్రమం యథావిధిగా చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమాన్ని ఎంత అడ్డుకున్నాను పోలీసు వాళ్ళు కానీ ఇంకా అధికార పార్టీ ఉన్నారని అహంకారంతో ఈరోజు ఈ కార్యక్రమానికి చేరుకోవడం చాలా బాధాకరం. ఇట్లాంటివి చేసుకుంటూ పోతే నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము పాలకపక్షము 2 ఉంటాయని తెలుసుకొని ఈరోజు మేము చేసే ధర్నా రైతుకు మద్దతు. ఇదేంది మొత్తము అనిల్ అంబానీ వాళ్ళకు, ముఖేష్ అంబానీ వాళ్ళకు అంటగట్టడానికే ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తం వైఖరిని ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా మేము ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తలే, ఒక బంద్ కాలుస్తలే, నిరసన తెలిపి ఆయనకు మెమరాండం ఇద్దామని వెళ్దాం. అయినా కానీ దానికి కూడా ప్రభుత్వం ఇంత మొండి వైఖరి వహిస్తుందంటే త్వరలోనే కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ పాలన చూద్దాం. అప్పటి వరకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ధర్నాను సక్సెస్ చేయడానికి వచ్చిన మా కాంగ్రెస్ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నడ్డి ఇరగొట్టి చెప్తారని, బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చుని పెడతారని చర్య తీసుకుంటూ అట్లనే అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం విఎం బంజర్ సెంటర్ నందు అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి చలమల విఠలరావు మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు నిజంగా తన పంటను వేరే రాష్ట్రానికి వెళ్లి అమ్ముకోలేడని, పక్క జిల్లాలో మార్కెట్ యార్డులో అమ్ముకోవడానికి ట్రాక్టర్లు, లారీలకు బడుగులు ఇచ్చుకోలేక నలిగిపోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని రైతులకు నష్టం కలిగించే బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లాజర్, సిపిఐ న్యూ డెమోక్రసీ కాటిని శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ నాయకులు రమేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతులు నిరసన కార్యక్రమాలకి దిగారు. కారణం మీ అందరికీ తెలుసు. మన జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ దేశాన్ని ఉద్ధరించడం కోసం బీజేపీ ప్రభుత్వం
3 ఆర్డినెన్స్ బిల్లుల్ని పాస్ చేసింది. ఇందులో ఒకటి ప్రధానమైనటువంటిది నిత్యావసర వస్తువుల్ని ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పారు. అట్లనే రైతు పండించినటువంటి పంటని ఫ్రీ మార్కెట్ చేస్తామని చెప్పారు. అంటే ఫ్రీ మార్కెట్ చేయటం అంటే రైతట ఎక్కడికైనా తీసుకుపోయి తాను పండించినటువంటి పంటలను అమ్మొచ్చు అని చెబుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి సాధ్యమైద్దా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఈనాటికి 85% ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు తాను 10 బస్తాలో 20 బస్తాలో ధాన్యం పండిస్తే ఇతర రాష్ట్రాలు తీసుకుపోయి మార్కెట్ చేయగలుగుతాడా? ఇలా టమాటాలు పండించినటువంటి రైతు ఇతర రాష్ట్రాలు తీసుకుపోయి అమ్ముకోగలుగుతాడా? అంటే ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో, రైతుల యొక్క వెన్ను ఇరగొట్టేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ 3 బిల్లుల్ని వ్యతిరేకిస్తూ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, వక్రభాష్యాన్ని మొత్తాన్ని కూడా ప్రజానీకానికి తెలియజేయడం కోసం ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ, అట్లనే కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించి ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ పెనుబల్లి మండలం విఎం బంజర్ గ్రామంలో కూడా హెడ్ క్వార్టర్లో కూడా నిరసన కార్యక్రమంగా నిరసన ప్రదర్శన, అట్లనే ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లు రైతుల నడ్డి వీర్చేలా ఉందని ఆమన్గల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగ్లీరాములు అన్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా నాయకులు కృష్ణానాయక్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల వ్యతిరేకి అని నిరూపితమైందన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా బిల్లును ఆమోదించడం రైతులను మోసం చేయడమేనని తెలిపారు. రైతుల పక్షాన పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖలీల్, తాలూకా ఇన్ఛార్జి వస్పుల శ్రీశైలం, మండల అధ్యక్షులు రాఘవేందర్, పట్టణ అధ్యక్షులు అలీ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న రైతులను మోసగిచ్చే వ్యవహారం చేస్తున్న ఆ బిల్లును వెంటనే పార్లమెంట్లో రద్దు చేయాలని మా అధినేత సోనియా గాంధీ పిలుపునిచ్చిన మేరకు ఈరోజు మేము రోడ్డు మీదకు వచ్చి నిరసన చెప్తుంటే గవర్నమెంట్ వారు ఉందని ఒక్క 5 నిమిషాలు కూర్చోకుండా మమ్మల్ని తీసుకొచ్చి ప్లేస్లో కూర్చోబెట్టారు. ప్రభుత్వం వాళ్ళది ఉందని ఈ బీజేపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటే రైతులను కనీసము వాళ్ళు పండించే ధాన్యానికి మద్దతు ధర పలకకుండా మీరు డైరెక్ట్ పై బ్రోకర్లకు అమ్మమని డైరెక్ట్ వాళ్ళు బిల్లు పాస్ చేసి చెప్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్, ఎంపీటీసీ పరశురాములు, పాపగిరిరాజు, ప్రభాకర్, డాక్టర్ రాజు, ఇమ్రాన్ ఖాన్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు శాపంగా మారేటువంటి వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి పార్లమెంట్లో అప్రజాస్వామ్యంగా ఆమోదింపజేసిందో దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతుల పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నది. ఈ వ్యవసాయ బిల్లులో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా ఏదైతే రైతులు ఎక్కడైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు అనేటువంటిది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలియజేసిందో ఈ బిల్లులో ఒక్కసారి ఆలోచన చేయాలి. రైతులు చాలా తక్కువ మంది అవగాహన కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఏ మార్కెట్లో ఏ పంటకు ఎక్కడ విలువ వస్తుందో అనేటువంటిది అవగాహన కూడా రైతులకు లేకుండా ఉంటుంది. మరి దళారుల వ్యవస్థను పెంపొందించడానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయం బిల్లును తీసుకొచ్చింది, అదే ఎంఎస్పి అనేటువంటిది కనీస విలువలు కలిగినటువంటి పంటకు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వామపక్షాల బంద్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం నేతలు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర వ్యవసాయ బిల్లు ఏదైతే ఉందో అది మరి రైతులని తిరిగి కూలీలుగా మార్చే బిల్లులాగా అనిపిస్తున్నది. ఎందుకంటే రైతాంగాన్ని, వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ కట్టబెట్టి వారి అనుసరణలో రైతులని ఒప్పందాలు చేసుకొని మరి రైతులకు కనీస మద్దతు లేకుండా వారిని కూలీలుగా మార్చే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షులు సోనియా గాంధీ గారు మరియు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మా ప్రీతమ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు మరియు రామారావు జిల్లా అధ్యక్షుడు రామారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేసి అదేవిధంగా కలెక్టర్ గారికి ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ లౌకిక విధానంపై ఏర్పడిందని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న మాటలు భయాందోళనకు దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ముస్లిం, క్రిస్టియన్ పెద్దలు అంగీకరించారన్నారు. తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారం డిక్లరేషన్ అని తెలిపిన సోమిరెడ్డి అధికారంలో ఉన్నాం కావున ఆలయ సాంప్రదాయాలను మేము ధిక్కరిస్తాం అన్నట్టుగా వైసీపీ నేతల వైఖరి ఉందని విమర్శించారు. మంత్రులు, వైసీపీ నాయకులను కట్టడి చేసే బాధ్యత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యధిక భక్తులు కలిగిన వెంకటేశ్వర స్వామి సాంప్రదాయానికే జగన్మోహన్ రెడ్డి వలన భంగం వాటిల్లిందని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారం హిందువులు కాని వాళ్ళు పోతే ఆ దేవుడి మీద మతం మారమని చెప్పటంలా, ఆ దేవుడి మీద అభిమానంతో ప్రేమతో పోతున్నానని ఒక సంతకం పెట్టమన్నారు. దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసుకోవటం, నేను ముఖ్యమంత్రి కాబట్టి ఏం చేసినా చెల్లద్ది, ప్రభుత్వం చేసిన చట్టాలు, టీటీడీ ఆధ్వర్యంలో చేసిన చట్టాలనే నేను ఉల్లంఘిస్తానంటే ఉల్లంఘించుకో, ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అంటాను నేను. మంత్రులు అంత ఘోరంగా మాట్లాడుతుంటే, నీచంగా మాట్లాడుతుంటే, దేవుళ్ళ గురించి అక్కడికి ప్రధానమంత్రిని కూడా వదలకుండా, అంటే మీరేం పట్టించుకోరా? ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత లేదా? మీ మంత్రుల నోటిని కట్టేసేసి వార్నింగ్ ఇచ్చి అదుపులో పెట్టుకునే బాధ్యత మీకు లేదా? ఎక్కడ తీరు అంటా నేను. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దళితులపై 106 దాడులు జరిగాయని టీడీపీ నేత, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడు విజయ్ ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్న దళిత, గిరిజనులపై నేటికి కుల వివక్ష జాడ్యం రాజమేలుతూనే ఉందని అన్నారు. విశాఖ జిల్లా చోడవరం గుమ్మాలపాడు గ్రామంలో 22 దళిత కుటుంబాలను బహిష్కరణకు గురయ్యాయని, దీనిపై అధికారులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా దళితులకు న్యాయం చేయకపోవడంలో ముందుకు రాలేదని చెప్పారు. నేటికి అక్కడ మౌలిక సదుపాయాలు లేక అల్లాడిపోతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చెప్పలేనటువంటి దాడులు, ఏదైతే నిన్న చోడవరం నియోజకవర్గం రావికవతం మండలం గుమ్మలపాడు గ్రామంలో జరిగినటువంటి సంఘటన, 22 దళిత కుటుంబాలని బహిష్కరించినటువంటి పరిస్థితి నిన్న అక్కడికి వెళ్ళి నేను సందర్శించేటప్పుడు జరిగి నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా అధికారులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ మరి ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో అక్కడ 22 దళిత మాల సమాజ వర్గానికి సంబంధించినటువంటి దళిత కుటుంబాలు బిక్కుమని ఆకలి మంటలతో, ఆకలి చావుతో, కనీసం దప్పిక అంటే మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ సహా వరంగల్, అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో మోస్తారు వర్షాలు కురవగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దుర్గం చెరువు వద్ద నిర్మించిన భారీ కేబుల్ బ్రిడ్జి ప్రారంభం, హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 9న ఉప ఎన్నిక, 12వ తేదీ కౌంటింగ్. గాన గాంధర్వుడు ఎస్పీ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం. పాటల రూపంలో మనతోనే ఉంటారని వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ లౌకిక విధానంపై ఏర్పడింది స్పష్టం చేసిన టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.